ఇంకా ఇంకా ఏం చేయాలని ఉంది ఇప్పుడు ఇంకా మీకు ప్రొఫెషనల్గా? మనం స్టార్ట్ చేసిన జర్నలిజం వేరే కండిషన్స్ ఉండే. అక్కడ జర్నలిజంకి ఒక 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 రెస్పెక్ట్, ఒక లెవెల్ ఉండింది. అద్భుతమైన 2-3 అవార్డ్స్ వచ్చినాయి. ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే 25 ఏళ్ళ నుంచి వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవటం. నాకు తెలుగు రాయడం వచ్చు, నాకు చదవడం వచ్చు. అండ్ మా డాటర్కి నేను తెలుగు నేర్పిస్తే తను స్కూల్లో టాపర్ అయింది. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ టు బికమ్ అ జర్నలిస్ట్? జర్నలిజంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక అగైన్ అదొక షుడ్ వి సే అడిక్షన్. మీరు ఈ గర్ల్ చైల్డ్కి సంబంధించి నల్గొండ జిల్లాలో హౌ దిస్ గర్ల్ చైల్డ్ ఈస్ బీయింగ్ సోల్డ్, ఈ ఆస్పెక్ట్స్ మీద మంచి స్టోరీస్ చేశారు. 30,000 మాట్లాడుకుంటే ఆయన మీకు ల్యాండ్ కూడా ఇస్తామండి, మాకు బేబీ ఇస్తే ల్యాండ్ ఇస్తామంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆమెకు చాలా డౌట్ వచ్చేసింది అనమాట. అప్పుడు మమ్మల్ని చెక్ చేసింది కెమెరాస్ పట్టుకొని. దెన్ షీ హెల్డ్ అస్ ప్రిజనర్. జర్నలిస్టులకి డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, అసంతృప్తులు. మనం ఇది చేద్దాం అనుకున్నామే, ఇది చేయలేకపోయామే, లేకపోతే ఇది చేస్తే ఈ విధంగా అవమానం పాలయ్యామే అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది. మనం రోడ్ సైడ్ కరప్షన్, కానిస్టేబుల్ కరప్షన్ కాదు, అట్ ద హై లెవెల్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, దానికి ఏమైనా మీనింగ్ ఉంది. కానీ చిన్న చిన్నగా ఉన్న కరప్షన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ సంబడి హూ ఇస్ అ మినిస్టర్ హూ టుక్ ఏ కిక్ బ్యాక్ అనుకోండి. What is your message to people who wants to come into this profession? మీరు జర్నలిస్ట్గా ఉంటే మినిస్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, అందరూ మీతో బాగానే మాట్లాడతారు. హాయ్ ఉమా. హాయ్ అండి. చాలా 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 కాలం తర్వాత అసలు మనిద్దరం కెమెరా ముందు కూర్చొని ఒకరినొకరు మాట్లాడుకోవటం, వీఆర్ ఇన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. కానీ 30 years అయిపోయింది కదా, వీ హ్యాడ్ బీన్ ఇన్ ద ఫీల్డ్. టైర్డ్ కానీ బోర్డ్గా కానీ అనిపిస్తుందా? 30 years కన్నా ఎక్కువ అయిపోయింది. బట్ వన్ ఆఫ్ మై ఫస్ట్ కాంటాక్ట్స్ పరిచయం అయింది మీరే. అండ్ మీరు ఒక ఇన్స్టిట్యూషన్ లాగా మాకు, అంటే ఈ ఫీల్డ్లో మనం అనుకుంటే ఆడియో విజువల్ ఫీల్డ్లో సమ్ థింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. మీరు అలాంటి ఒక ఇన్స్టిట్యూషనే. సో ఇట్ ఇస్ మై గుడ్ ఫార్చ్యూన్ దట్ ఐఎమ్ సిట్టింగ్ ఆపోజిట్ యూ. అండ్ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ మనము మాట్లాడుకుంటున్నది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఇస్, జర్నలిజంలో బోరింగ్ అయిపోతే మీరు ఇక్కడ కూర్చొని ఉంటారా, నేను ఇక్కడ కూర్చొని ఉంటానా? ఓన్లీ డిఫరెన్సెస్, నేను ఇప్పుడు కూడా ఫీల్డ్లో ఉన్నాను, రిపోర్టర్గా ఉన్నాను. అంటే డెసిగ్నేషన్స్ మారుతూ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్స్ అవుతూ అనొచ్చు, కానీ చేసే పనేమో రిపోర్టర్ పనే. ఆ ఎక్సైట్మెంట్ రిపోర్టర్స్లో పోయిందంటే మీరు రిపోర్టరే కాదు అసలు, అది పోయిందంటే. సో దట్ ఎక్సైట్మెంట్ కంటిన్యూస్. అండ్ టెలివిజన్ అన్నది ఇన్ని సంవత్సరాలు చేయాలంటే అసలు బర్న్ అవుట్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది. అది గాక బికాస్ దీనిలో అడ్రినాలిన్ రన్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ స్టిల్ ఎక్సైటింగ్, స్టిల్ ఫన్, అండ్ స్టిల్ వెరీ సంథింగ్ దట్ యూ ఇంకా ఏదో చేయాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇంకా ఏం చేయాలని ఉంది ఇప్పుడు ఇంకా మీకు ప్రొఫెషనల్గా అంటే పాలిటిక్స్ చేసాము, డెవలప్మెంట్ చేసాము, సైన్స్ రిపోర్టింగ్ చేసాము. అన్ని ఫీల్డ్స్లో మనము యాజ్ జర్నలిస్ట్గా అంటాం కదా, అన్ని ఫీల్డ్స్లో కొంచెం తెలిసి పెట్టుకోవాలి, దానిలో స్టోరీస్ చెప్పగలిగే ఆ లెవెల్కి ఉండాలి అన్నది. కానీ జర్నలిజం కూడా చాలా మారిపోయింది కదా. మనం స్టార్ట్ చేసింది ఏంటి, ఇప్పుడు 80sలో అనుకుంటే మ్యాగజైన్ ఈరా అనుకుంటాము, 90sలో టెలివిజన్ మొదలైంది, ఆ 2000 to 2010 అనుకుంటే ఫుల్ టెలివిజన్ డామినేషన్ ఉండింది. తర్వాత డిజిటల్ మీడియా ఇప్పుడు అయిపోయింది. మేము ఇప్పుడు ఈవెన్ దో నేను టెలివిజన్ జర్నలిస్ట్గా అనుకున్నా, యాక్చువల్లీ ప్రెజెన్స్ ఎక్కువ మాకు డిజిటల్లోనే ఉంది, డిజిటల్ మీడియాలో. అక్కడ పాసిబిలిటీసు, ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన జర్నలిజం వేరే కండిషన్స్ ఉండే. అక్కడ జర్నలిజంకి ఒక రెస్పెక్ట్, ఒక లెవెల్ ఉండింది. అది స్లోగా పోతుందేమో అనిపిస్తుంది. బట్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ టు బీ ఏబుల్ టు స్టెల్, అంటే ఇప్పుడు అన్ని యుగాల్లో అదే అంటూ ఉంటారు అనుకోండి, చాలా ఇంపార్టెంట్ జర్నలిజం అని. అది ఇప్పుడు ఇంక్రీజింగ్లీ దాన్ని ఒక మార్జినలైజ్ అయ్యే ఒక ఎన్వైరన్మెంట్ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఇండివిజువల్గా కూడా ఉంటుంది, ట్విట్టర్ కానివ్వండి, వేరే ఫేస్బుక్ కానివ్వండి. ఫేస్బుక్ ఈజ్ నాట్ సచ్ ఎ ప్రొఫెషనల్ మీడియం, బట్ చాలా అట్లా మీడియం వస్తున్నాయి కాబట్టి ఆ పాసిబిలిటీస్, న్యూ మోడల్స్ ఆఫ్ జర్నలిజం తయారవుతాయి అనిపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి వేరే రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవటం,
అంటే మా తెలుగు బిడ్డవి నువ్వు. నాకు చాలా హ్యాపీనెస్ దేనిలో వస్తుందంటే ఎక్కడికైనా వెళ్ళినా కొంచెం మంది అంటారు మీరు తెలుగు కావచ్చు కదా, మీరు తెలుగు అంటే దే టేక్ మీ యాజ్ ఎ తెలుగు ఓన్లీ. అండ్ నాకు దానిలో చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు తెలుగు రాయడం వచ్చు, నాకు చదవడం వచ్చు. అండ్ మా డాటర్కి నేను తెలుగు నేర్పిస్తే తను స్కూల్లో టాపర్ అయింది, తెలుగులో టాపర్ అయింది అనమాట. సో దట్ ఈస్ నాకు దానిలో చాలా ప్రైడ్. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ డైవర్షన్ అంటున్నాను, తెలంగాణ అజిటేషన్ వచ్చినప్పుడు మీరు తెలంగాణ ఆంధ్రానా ఇదా అదా వచ్చేటప్పుడు మా డాక్టర్ అనేది నేనైతే తెలంగాణనే కదా, వై షుడ్ ఎనీవన్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, ఎవరైనా నన్ను ఎందుకు అడగాలి ఆ ప్రశ్న అన్నట్టు అడిగేదనమాట. మేము వచ్చినప్పుడు ఫస్ట్ సరే హైదరాబాద్లో జర్నలిజం ఎలా ఉంటుంది చేద్దాము. మేము ఇద్దరం కూడా ఫస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో దెన్ ఎకనామిక్ టైమ్స్లో చేసాము. సుధీర్ ఎన్డీటీవీకి వచ్చినప్పుడు అట్లా స్టేట్స్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అనుకొని కొంచెం 1-2 ఇయర్స్కి వద్దాము అన్న ఐడియాతోటే వచ్చాము. మేము వచ్చాక ఇమీడియట్లీ ఇక్కడ దెర్ వాజ్ సచ్ అంటే డ్రమాటిక్ పర్సోనా. ఎన్టీ రామారావు గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ వెన్ వీ కేమ్ అనమాట. అట్లాంటి జర్నలిజం కవర్ చేయాలి, ఆయన యాక్టివిటీస్ కవర్ చేయాలి. మీకు తెలుసు ఆ క్యాంపెయినింగ్ ఎట్లా ఉండేది. హీ వాజ్ ద ఫస్ట్ హూ జెన్యున్లీ అదొక వేరే లెవెల్కి తీసుకెళ్లారు క్యాంపెయినింగ్ అన్నది ఏముంటుంది అన్నది. అండ్ దెన్ వీ ఫెల్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అనిపించలేదు. ఇద్దరం కూడా మేము ఢిల్లీలోనే పెరిగాము, కాలేజ్ స్కూల్, కానీ మాకు ఇక్కడ అట్లా చూస్తే రూట్స్ అన్నది లేవు. కానీ ఇక్కడ వచ్చేసి ఉండిపోయాము అండ్ వేరే ఎక్కడ వెళ్ళాలని అనిపించట్లేదు ఇప్పుడు కూడా. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ టు బికమ్ అ జర్నలిస్ట్? నేను యాక్చువల్లీ అన్రిలేటెడ్గా ప్రొఫెషన్స్ నుంచి జర్నలిజం వచ్చానని అనుకోవచ్చు ఒక విధంగా. నేను సైన్స్ ఆనర్స్ చేశాను. యాక్చువల్లీ హిందూ కాలేజ్లో సైన్స్ ఆనర్స్ చేసి అక్కడ టాపర్ నేను. దాని తర్వాత బయోటెక్నాలజీ కిరణ్ మజుందార్ షా లాగా అవ్వాలి అన్నది అప్పుడు ఆ టైంలో అనుకునేదాన్ని. దెన్ సివిల్ సర్వీసెస్ చేయాలనుకున్నాను. చాలామంది జర్నలిజంలో వచ్చే వాళ్ళు సివిల్ సర్వీసెస్లో ఇంట్రెస్ట్ తోటి వస్తారు. అప్పుడు నేను అందుకనే జర్నలిజం వెళ్ళాను. అక్కడి నుంచి జర్నలిజంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక అగైన్ అదొక షుడ్ వి సే అడిక్షన్, అది అట్లా డ్రా చేసేస్తుంది. అండ్ అక్కడ నుంచి బయట వెళ్ళడానికి మీకు ఇఫ్ యూ రియలీ ఎంజాయ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో అవుట్ సైడ్. అందరు పిఆర్ వెళ్ళిపోతారు, ఇక్కడ వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోతారు అంటారు కానీ బట్ ఇట్ ఈస్ సంథింగ్ సో ఎక్సైటింగ్ అండ్ సంథింగ్ దట్ హస్ బిన్ గ్రోయింగ్. మీరు చూసినట్టే so many years, so many changes have happened and మనకు ఒక రింగ్ సైడ్ వ్యూ దొరుకుతుంది వరల్డ్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అండ్ వీ గెట్ అ వెరీ గుడ్ పొజిషన్ దేర్ అండ్ లక్కీలీ వీ గెట్ టు కామెంట్ ఆన్ ఇట్ ఆల్సో, పార్టిసిపేట్ ఇన్ ఇట్ అండ్ కామెంట్. వైకేరియస్గా మనం చాలా విషయాలు అనుభవిస్తాం. ఇప్పుడు సుధీర్ అండ్ యువర్ సెల్ఫ్ మీ ఇద్దరు కూడా సేమ్ ప్రొఫెషన్లో ఉన్నారు, జర్నలిజం. ఈ జర్నలిజంలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకటే ప్రొఫెషన్లో ఉండడం ఒకసారి ఇరిటేటింగ్గా ఉంటుందేమో. సమ్వేర్ యూ నీడ్ టు పుష్ యువర్ ట్రిగర్. అలాంటి పరిస్థితులు ఏమన్నా వచ్చినాయా? మెనీ పీపుల్ టోల్డ్ మీ అనమాట. ఫస్ట్ మేము సేమ్ ప్రొఫెషన్లో ఉన్నాము. వెన్ వీ వర్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ వీ మెట్ అండ్ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ వీ గాట్ మ్యారీడ్. ఎనీవేస్ దట్ ఈస్ అనదర్ స్టోరీ. బట్ అప్పటికి సుధీర్ ఎన్డీటీవీ వచ్చిన తర్వాత నేను కూడా ఎన్డీటీవీ జాయిన్ చేస్తున్నాను అన్నప్పుడు అందరూ అన్నారు ఒకే ప్రొఫెషన్లో ఒకే ఆఫీస్లో ఒకటే చేస్తే అసలు వర్కౌట్ అవుతుందా, క్లాషెస్ రావా అని అడిగారు. ఓన్లీ థింగ్ మా ఇద్దరిలో ఏం కామన్ అంటే వి సేమ్ వాల్యూ సిస్టమ్ తోటి వచ్చాము అండ్ ద సేమ్ థింగ్స్ వీ వాల్యూ. So family time we value time with each other and main thing in any couple respect for each other annadu undalanukuntanu and that is something that is sustained it. Lekapothe you meet, you are together and that is what I think has been a very sustaining relationship because journalism lo chaala demands untayi kabatti aa understanding and that respect that she also needs to do those things or if I go out nenu idi cheyakapoyina that doesn't make me any less a wife or any less ani ఆ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి కదా. That way to say the truth, my for all women, working women like me, if you have a child also, my in-laws కూడా షిఫ్ట్ అయ్యారు. They used to be in Delhi, they went to Kerala, they shifted to live in Hyderabad itself and that was such a blessing for me ఎందుకంటే మా డాటర్కి she got the advantage of having her grandparents and they were able to be there when I was not there. So I think that worked out as a blessing and I am not very sure if I marry someone else ఈ సస్టైన్డ్ గా దీనిలో ఆ ఎక్సైట్మెంట్ ఇంట్రెస్ట్ ఉండగలుగుతుందా అన్నది నాకైతే డౌట్. 25 సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్లో యూ హ్యాడ్ బీన్ రిప్రజెంటింగ్ ఎన్డీటీవీ. మంచి స్టోరీ లేకపోతే నిన్ను కదిలించిన స్టోరీ లేకపోతే నువ్వు ప్రపంచాన్ని కదిలించిన స్టోరీ
లేకపోతే నిన్ను సంతృప్తి పరిచినటువంటి స్టోరీ? 30 years ప్రొఫెషన్ అంటే చాలా విషయాలు మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఎవ్రీ టైం మనం ఒక స్టోరీ చేస్తున్నప్పుడు దాని ఎక్సైట్మెంట్ కంటే ఇంకా ఏమైనా ఎక్సైటింగ్ ఉందా అన్నది ఒక ఫీలింగ్ వస్తుంది. వెన్ సైనా నెహ్వాల్ బికమ్స్ సంథింగ్, వెన్ సింధు బికమ్స్ సంథింగ్, అన్ని సెలబ్రేషన్స్లో మనం వాళ్ళతో పాటు ఉంటాము. న్యూ చీఫ్ మినిస్టర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏ జర్నీ నుంచి వచ్చారు అనేది మనం ఉంటాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు అంటే మనం జర్నీ ఫ్రమ్ అ టైమ్ వెన్ హీ యూస్ టు గివ్ టీ టు ఆల్ ఆఫ్ అస్. అంటే ఐ షుడ్ నాట్, ఇట్ ఈస్ నాట్ టు ఇన్సల్ట్ ఎనీవన్, కానీ పేపర్స్ ఇచ్చేవారు తను. అట్లాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి ఆయన రైజ్ టు సమ్ అదర్ పొజిషన్. అట్లాగే పైన నుంచి ఉన్న వాళ్ళు కిందికి వెళ్ళిన వాళ్ళు కూడా అట్లాగే చూసాం మనం. వెదర్ ఇట్ ఇస్ మిస్టర్ రామలింగరాజు హూ వాజ్ సెలబ్రేటెడ్ లైక్ దాట్ అండ్ దెన్ has seen the ignominy of going to jail. నేను ఫార్మర్ సూసైడ్స్ మన రీజియన్లో చాలా ఎక్కువ డ్రౌట్ వలన సూసైడ్స్ అట్లాంటి కేసెస్ చాలా కవర్ చేశాను. బికాజ్ నాకు అగ్రికల్చర్ అన్నది ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ నాకు అదొక సబ్జెక్ట్. నేను బాటనీ చేసుకున్నాను కాలేజ్లో, అలాంటి సబ్జెక్ట్స్ చేసుకున్నాను కాబట్టి నాకు అండర్స్టాండింగ్ కూడా ఉండేది. సో ఐ యూస్ టు డూ దట్. సమ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఫ్యామిలీస్ నేను వాళ్ళ వర్టికల్గా 20 years 25 years ఐ బీన్ ఫాలోయింగ్ దెమ్. వాట్ హ్యాపన్స్ టు దోస్ ఫ్యామిలీస్? ఫార్మర్ సూసైడ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ దెర్ వాజ్ అ 25-year-old లేడీ కాల్డ్ మల్లమ్మ అండ్ హర్ హస్బెండ్ కమిటెడ్ సూసైడ్ అనమాట 2000లో అంటున్నాను. ఇప్పటిదాకా మొన్న కూడా తను నాకు వీడియో కాల్ చేసింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలంతా ఇంత ఉండేవారు. ఎన్డీటీవీ రిపోర్టింగ్ తర్వాత వాళ్ళు స్కూల్ కంటిన్యూ అయ్యారు, తను ఫార్మింగ్ కంటిన్యూ అయింది. ఎట్లా తనది ఇంటర్నేషనల్ కాటన్ ప్రైసెస్ హౌ ఇట్ అఫెక్టెడ్ ఎ విడో ఆఫ్ కాటన్ విడో ఇన్ తెలంగాణ అన్న విషయం అట్లా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మేము కవర్ చేస్తున్నాం. ఎట్లాంటి పాలసీస్ ఎట్లా ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ అవుతాయని. సో వాళ్ళు మనకి ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోతారు. ఇప్పుడు తనకు షీ హాస్ గ్రాండ్ చిల్డ్రన్, హర్ బోత్ చిల్డ్రన్స్ వెడ్డింగ్స్ వీ హ్యావ్ గాన్ టు అండ్ హర్ గ్రాండ్ చిల్డ్రన్ అదే. ఇప్పుడు కొడుకు కూడా పెళ్లి చూస్తున్నాను అంది. అంటే అట్లాంటి ఒక రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ హౌ దట్ లేడీ, అంటే ఒక ఉమెన్ వీల్స్ ఆఫ్ ఇండియా ఎట్లా రన్ అవుతాయి అనుకుంటాం కదా, ఇంత సినిసిజము, ఇంత పావర్టీ, కానీ ఆ రెసిలియన్స్ ఒక మహిళలో ఎట్లాంటి రెసిలియన్స్, అట్లా చాలా మహిళలు మనం చూసాం. అంటే వెన్ ద మ్యాన్ గేవ్ అప్ బట్ ద ఉమెన్ డిడ్ నాట్, తన రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి తీసుకొచ్చారు అన్నది వాళ్ళ ఓన్లీ గ్రిట్. వాళ్ళకు కూడా అదే కండిషన్స్ ఉన్నాయి, కానీ ఆ గ్రిట్, ఆ రెసిలియన్స్, ఆ ఒక పట్టుదలతోటి ఎట్లా వాళ్ళు వచ్చారు అన్నది. అట్లా చాలా స్టోరీస్ ఒకటే రీజన్లో ఉండడం వలన ఆ టచ్ కూడా మాకు ఉంది కాబట్టి. సో ఐ సీ దట్ లేడీ, వన్ కాటన్ విడో, అండ్ ఈవెన్ నౌ ఇఫ్ యూ యాక్చువల్లీ గో టు అవర్ హౌస్, ఐ మీన్ ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, బట్ షీ పుట్స్ మై ఫోటోగ్రాఫ్ ఆల్సో అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అట్లా దట్ ఈస్ అ వెరీ టచింగ్ థింగ్ ఫర్ అస్ దట్ ఈస్ పాసిబుల్. Yeah, and that opportunity was given by journalism. Marriages చేస్తే మీకు పుణ్యం వస్తుంది అంటారు. మేము మ్యారేజెస్ అట్లీస్ట్ 40 చెడగొట్టాము అనుకుంటాం. చెడగొట్టామంటే అట్లా కాదు, ఎట్లా అంటే దీస్ ఆర్ ఆల్ చైల్డ్ మ్యారేజెస్. అట్లాంటి మ్యారేజెస్ మేము సేవ్ చేసిన తర్వాత ద హ్యాపీ స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ ఎండింగ్ ద మ్యారేజ్. దాని తర్వాత ఆ గర్ల్స్కి సపోర్ట్ దొరికింది. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ ప్రొఫెషనల్స్. చైల్డ్ మ్యారేజ్ నుంచి ప్రొఫెషనల్స్, వాళ్ళతోటి కూడా ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. మెనీ టైమ్స్ జర్నలిజంలో అంటారు మీకు చాలా సినిసిజం అనిపించదా, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, బోర్ అనిపించదా, కానీ ఈ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు కూడా వన్ గర్ల్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ టాప్డ్. 2007 బ్లాస్ట్ అప్పుడు ఒక పాప దొరికింది అక్కడ. దెర్ వాజ్ ఎ చైల్డ్ వాజ్ ఫౌండ్ ఎట్ ద బ్లాస్ట్ సైట్ అండ్ షీ వాజ్ టేకన్. ఒక కపుల్ తీసుకున్నారు, వాళ్ళకి అప్పుడు పిల్లలు లేరు, వాళ్ళు పాపను తీసుకున్నారు. అండ్ తర్వాత ఏం తెలిసిందంటే తన దగ్గర ఉన్న చైన్ తోటి పాటు అట్లా తీస్తే ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ఈయనేమో ఒక ఫ్యామిలీ, పాపలాల్ అండ్ హిస్ వైఫ్ అని ఒక కపుల్ అనమాట. మేము ఆ స్టోరీ హౌ బియాండ్ రిలీజన్ ఈ పాపని పెంచుతున్నారు అన్న విషయము వీ హ్యాడ్ రిపోర్టెడ్ అట్ దట్ టైమ్. దట్ బికేమ్ అ కాంట్రవర్సీ. ముస్లిం అమ్మాయి ఎట్లా హిందూ ఫ్యామిలీలో పెరుగుతోంది అని అప్పుడు కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ అట్లా దెర్ వర్ లాట్ ఆఫ్ ఫైట్స్ అండ్ ఆల్ దట్ బికాస్ ఆఫ్ కమ్యూనల్ ఇష్యూస్ అనమాట. అట్లా కానీ దే గేవ్ హర్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ హర్ రిలీజన్ అండ్ ఆ పాప పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 10th class ఫినిష్ చేసింది అండ్ షీ హెడ్ ఎస్ఎంఎస్బి షేయింగ్ దట్ షీ గాట్ 10 GPA, 10 out of 10 GPA ఇన్ దాట్ అనమాట, ఇన్ 10th class. అండ్ ఈవెన్ ఫర్ సపోర్ట్ ఫర్ హర్ ఎడ్యుకేషన్, NDTV's viewers
హ్యావ్ హెల్డ్ ఇన్ ఆ సస్టైనింగ్ ఉంది కాబట్టి ఆ స్కూల్లో తనకు అడ్మిషను కంటిన్యూడ్ అనమాట. సో ఆ పాప ఇప్పుడు 10th కంప్లీట్ చేసింది. అఫ్కోర్స్ తర్వాత 2-3 పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఒక బాబుని ఇన్ఫాక్ట్ వాళ్ళ పేరు కూడా ఉమానాథ్ అని పెట్టారు. బికాస్ సో దే చాలా చాలా గర్వకారణం, చాలా మంచి మాట చెప్పావమ్మా. At that time he went actually to jail when the other wife was pregnant, and appudu mem edo chesin daniki they got some support from society and from police and all that, so that way. ఉమా, ఐ రిమెంబర్ మీరు ఈ గర్ల్ చైల్డ్కి సంబంధించి నల్గొండ జిల్లాలో అండ్ దెన్ నో హౌ దిస్ గర్ల్ చైల్డ్ ఈజ్ బీయింగ్ సోల్డ్, ఈ ఆస్పెక్ట్స్ మీద మంచి స్టోరీస్ చేస్తారు మీరు. వై డోంట్ యూ జస్ట్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? అది ఎట్లా స్టార్ట్ అయిందంటే 98లో మనం ఇప్పుడు రూరల్ ఏరియాస్ వెళ్ళేటప్పుడు పిల్లలు అట్లా చూస్తూ ఉంటాము. వాళ్ళు సమ్ ఆఫ్ ది కేసెస్ పాప పుట్టింది అట, ఏదైతే చేసేసారట అన్నట్టు యూ హియర్ అబౌట్ ఇట్ కొంచెం. అప్పుడు 98లో యాక్చువల్లీ ఒక ఇంటర్నేషనల్ అడాప్షన్ ర్యాకెట్ ఇక్కడ వెలుగులోకి వచ్చింది మన దగ్గర. సమ్ ఆఫ్ ద important work in that was done by NDTV. Actually we were the first channel to go and report from the ground annamata. Appudu etla ante akkada tribal area vallu Nagarjuna Sagar ప్రాజెక్ట్ జరిగినప్పుడు చాలామంది డిస్ప్లేస్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు. వాళ్ళు డ్రౌట్ ఏరియాలో వెళ్ళారు. వాళ్ళ దగ్గర యాక్చువల్లీ డౌరీ అనే సిస్టమే లేదు, యాక్చువల్లీ ఉల్టా సిస్టమ్ ఉండే. పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే ఇవ్వాలి, కానీ పద్ధతులు మెయిన్ స్ట్రీమ్ కల్చర్ అంటాం కదా, అక్కడ నుంచి వాళ్ళు ఇలాంటివన్నీ వెళ్ళిపోతాయి అనమాట. సో వాళ్ళ దగ్గర డౌరీ అనేది చాలా స్టార్ట్ అయింది కాబట్టి గర్ల్ చైల్డ్ బయస్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఆ పిల్లలు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మీకు తెలుసు కదా, లంబాడా పిల్లలు అంటే దే జెనెటిక్లీ దే ఆర్ వెరీ నైస్ లుకింగ్. ఎనీ చైల్డ్ ఇస్ నైస్ లుకింగ్, బట్ అక్కడ వాళ్ళ కొంచెం జెనెటిక్ అడ్వాంటేజెస్ విచ్ ఇస్ కన్సిడర్డ్ ఇన్ ఇండియా యాజ్ ఫేర్ స్కిన్ అండ్ గుడ్ మస్క్యులర్ థింగ్. అక్కడ నుంచి ఆ పిల్లల్ని వాట్ స్టార్టెడ్ ఆఫ్ అంటే చంపుకోకుండా వాళ్ళని ఒక ఫ్యామిలీస్కి ఇద్దాము అన్న ఐడియాతోటి అట్లా స్టార్ట్ అయింది. కానీ అది ఒక సేల్ లాగా అయిపోయింది అనమాట, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. బికాస్ ఇనిషియలీ మీరు పాపని ఇస్తుంటే సరే ఇంత పవర్టీలో ఉన్నారు కదా అని 500 ఇవ్వడము, 1000 రూపాయలు ఇవ్వడం అట్లా మొదలైంది. కానీ అదొక రూట్గా మారిపోయింది, ట్రాఫికింగ్ రూట్గా. అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఇండియన్ పేరెంట్స్కి అడాప్షన్కి ఇవ్వకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టారు అడాప్షన్. దానిలో చాలా ఇల్లీగాలిటీస్ ఉంటే మేము అది అప్పుడు ఎక్స్పోజ్ చేసాం. ఎందుకంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ చాలా నీడ్లో ఉండేవాళ్ళు కాకుండా ఇన్స్టిగేట్ చేసి పిల్లల్ని తీసుకోవడం అన్నది కూడా అప్పుడు జరిగింది. అప్పుడు చేస్తే వాళ్ళు కొన్ని మన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ కొన్ని గైడ్ లైన్స్ తెచ్చారనమాట. అప్పుడు ఎట్లా ఉండాలి, ఎలాంటి కండిషన్స్లో అడాప్షన్ ఉండాలి, ప్రైవేట్ ఏజెన్సీస్ని బ్యాన్ చేశారు, అండ్ ఓన్లీ త్రూ గవర్నమెంట్ ఏజెన్సీ అడాప్షన్ చేసుకోవచ్చు, మీరు ఓన్లీ త్రూ కారా చేసుకోవచ్చు అన్నట్టు కొన్ని అట్లాంటివి జరిగాయి. అప్పుడు కూడా ఆన్ కెమెరా వీ హ్యాడ్ సమ్ వెరీ సాడ్ ఇన్స్టెన్సెస్ వేర్ దే రిలేటెడ్ టు అస్ అనమాట. కొన్ని విషయాలు ఎట్లా ద గ్రాండ్ మదర్ హర్ సెల్ఫ్ మేబీ కిల్లింగ్ ద చైల్డ్, ఎండకేసేసేయడం, లేకపోతే ద ఫుడ్ గ్రెయిన్స్ అంటారు కదా, దాన్ని ఎట్లా నోట్లో పెట్టి నొక్కేయడము, అట్లాంటిది సమ్ పీపుల్ షేర్డ్ విత్ అస్. అండ్ దానికి మనం క్రిమినాలిటీ చూడాలా లేకపోతే సపోర్ట్ చేయాలా మదర్ని అన్నది మెనీ సచ్ సోషియలాజికల్ క్వశ్చన్స్. తర్వాత రేణుకా చౌదరి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తమిళనాడుని చూసి క్రేడిల్ స్కీమ్ తెచ్చారు ఇక్కడ. అంటే గర్ల్ చైల్డ్ మీరు అమ్మకండి, చంపకండి, ఇక్కడ మా దగ్గరికి ఇచ్చేసేయండి, మేము గవర్నమెంట్ విల్ టేక్ ది చైల్డ్ ఓవర్ అండ్ వాళ్ళని పెంచుతామని. జయలలిత గారు తమిళనాడులో స్టార్ట్ చేసినట్టే ఇక్కడ స్టార్ట్ చేశారు. కానీ దాంతో ఏమైందంటే చాలామంది అబ్డికేషన్ అనమాట. మేము ఒక చోట దేవరకొండ నల్గొండకి వెళ్తే అక్కడ ఒక్క చోట ఒక్క హోమ్లో ఒక్క మంత్లో దే గాట్ సమ్ 23 బేబీ గర్ల్స్ అనమాట. ఆ ఏరియాలోనే అంతమంది పుడతారా అన్నది అనిపించింది. అంటే అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ లీగల్ చేసేటప్పటికి వాళ్ళు ఒక రైట్ తోటి వచ్చి అక్కడ బేబీని అబండన్ చేయడం, మళ్ళీ వెళ్ళి ట్రై చేయడం ఫర్ ద మేల్ చైల్డ్. సో అట్లా బేబీ అబండన్మెంట్ ఉంటే వీ థాట్ దట్స్ ఎ రాంగ్ ఇష్యూ. అంటే పాలసీ హౌ ఇట్ ఇస్ ఇంపాక్టింగ్, జెన్యున్గానే మంచి పాలసీ తేవాలన్న ఐడియాతోటి వాళ్ళు తెచ్చారు, కానీ దాని ఇంపాక్ట్ గ్రౌండ్లో వేరేలాగా ఉంది అనుకున్నాము. అదే అయిపోయింది. తర్వాత కూడా మేము ఇంకా కూడా జరుగుతున్నదా అని మళ్ళీ స్టింగ్ ఆపరేషన్ లాగా వెళ్ళాం గవర్నమెంట్ సెంటర్స్లో ఏమవుతోంది అని. గవర్నమెంట్ సెంటర్స్ మళ్ళీ నల్గొండకి వెళ్ళాం అనమాట. మహబూబ్ నగర్, నల్గొండ, ఆల్ దోస్ ఏరియాస్ జరుగుతుంది అని తెలుస్తుంది మాకు.
అక్కడ వెళ్ళినప్పుడు మేము ఏదో కపుల్ లాగా వెళ్ళి ఇట్లా టు సీ వెదర్ మాకు దొరుకుతుందా పిల్లలు అంటే అక్కడున్న ఆటో ఆయన తీసుకెళ్లారు. మీరు తీసుకెళ్ళి చూసుకోండి, ఏ పాప వస్తే ఆ పాప తీసుకెళ్ళండి అన్నారు. మేము అదెట్లా, ఇదన్నీ రిజిస్టర్స్ ఉంటాయి కదా, మీరు అట్లా ఎట్లా అంటే అదేం ప్రాబ్లం లేదండి, ఇప్పుడు లలిత పూజ అని ఉంటే ఇంకొక బేబీ ఉంటే ఆ బేబీకి పూజ అని పెట్టేస్తాము, ఎవరికి తెలీదు పాప తీసుకెళ్లారు అన్నది తెలియదు, వెదర్ వాట్ హ్యాపెన్ టు ది బేబీ అన్నది తెలియదు. ఇంకొక పాప వస్తే పేరు మార్చేస్తాము, రిజిస్టర్లో అకౌంటింగ్ కరెక్ట్గా ఉంటుంది. మీ దగ్గర 40 బేబీస్ ఉంటే 40 బేబీస్ మీకు అకౌంట్ కరెక్ట్గా ఉంది, మీరు ఇవాళే తీసుకెళ్ళొచ్చు అన్నారు. ఎవరు అడిగేవాళ్ళు, ప్రశ్న అడిగేవాళ్ళు లేరు. సెకండ్ థింగ్ ఏమన్నారు, आप मैडम कल नहीं आए, कल 2.5 किलो का गया అన్నారు. ఏంటి 2.5 కిలో కా అంటే బేబీ మంచి ఫ్రెష్ బేబీ, వెయిట్ బేబీ అనమాట. 2.5 किलो 3 किलो కా గయా కల్, ఆప్ నహీ ఆయే కల్ అంటున్నాడు నాకు. అంటే దట్ కైండ్ ఆఫ్ ఎ బేబీ వాజ్ అవైలబుల్. అంటే ఇట్స్ లైక్ కూరగాయల్లాగా పిల్లల్ని అమ్ముతున్నారు అన్నది, అండ్ త్రూ గవర్నమెంట్ ఏజెన్సీ. తర్వాత మేము ఆ స్టోరీస్ చేసిన తర్వాత ఏం చెప్పారు, మళ్ళీ బయోమెట్రిక్స్ పెడతాము పిల్లలకు, దే విల్ రికగ్నైజ్, బికాజ్ యూఆర్ సేయింగ్ రిజిస్టర్లో ఇట్లా తేడా మేడాలు చేస్తున్నారు కాబట్టి బయోమెట్రిక్స్ పెడతారు అన్నారు. మళ్ళీ మేము ఆఫ్టర్ సమ్ ఇయర్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో మళ్ళీ స్టింగ్ అట్లా వెళ్ళాము. వి కీప్ పర్సిస్టింగ్ ఆన్ స్టోరీస్ అనమాట. దానిలో వెళ్తే ఈసారి టెక్నాలజీ, వాట్సాప్లో మీకు పంపిస్తాము, మీకు బుకింగ్ జూన్లో కావాలంటే మీకు మీరు తిరగాల్సిన అవసరం లేదు, అంటే ఎందుకంటే విజిబుల్గా ఉంటారు, మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఇట్లా ఫోటోగ్రాఫ్స్ పెడతాము, మీరు అది షార్ట్ లిస్ట్ చేసుకోండి, దాని నుంచి మీరు ఏ పాప కావాలో అడిగితే అక్కడికి తీసుకెళ్తాము. టెక్నాలజీ అనమాట, యూజింగ్ నవ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాట్సాప్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఏమొచ్చిందంటే, మాకు హైదరాబాద్లోనే మేము ఒక ఆఫీస్ పెట్టుకుని అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేసామన్నమాట. అంటే అక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తున్నారు మీకు. దానిలో ఏంటంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది 1 లేడీ, తను ఇస్తుంది, ఇప్పుడు మేము స్కాన్ చేసాము, ఈ బేబీ ఉంది, బేబీ గర్ల్ మాకు వద్దు అంటే స్కాన్ చేసేసి మీకు అడ్వాన్స్ బుకింగ్, మీకు డెలివరీ జూన్లో కావాలంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీ ఉంది, మీకు అడ్వాన్స్ బుకింగ్ అని. అట్లాంటి స్టింగ్ ఆపరేషన్ చేసి వెన్ వీ ఫౌండ్ అవుట్, అఫ్ కోర్స్ ద గవర్నమెంట్స్ వేర్ నాట్ హ్యాపీ, నెవర్ హ్యాపీ విత్ దీస్ కైండ్ ఆఫ్ స్టింగ్ ఆపరేషన్స్ అనమాట. అంటే పిల్లలు ఇట్లా అమ్ముడు పోతున్నారు, అంటే పిల్లల్ని అమ్ముతున్నారు అన్న, అఫ్ కోర్స్ డ్రివెన్ బై పావర్టీ, డ్రివెన్ బై అదర్స్. అంటే దెన్ వై షుడ్ ఓన్లీ గర్ల్ చైల్డ్ బీ సోల్డ్? పావర్టీ అంటే బాయ్స్ కూడా అంతే పావర్టీ కదా, వాళ్ళు కూడా అంతే పెట్టాలి కదా. కానీ గర్ల్ చైల్డ్ వాజ్ బీయింగ్ సోల్డ్. బాయ్ కావాలన్నా ఉండి, ఆయన నాకు ఇది కూడా అన్నాడు, మీకు బాయ్ కావాలంటే హైదరాబాద్లోనే డెలివరీ ఇస్తాను, హైదరాబాద్ హాస్పిటల్ నుంచి, ఫ్రమ్ ది గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, మీకు 1 వీక్ తర్వాత మీకు డెలివరీ ఉంటుంది, ఇమీడియట్ డెలివరీ, నాట్ వెయిటింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే అట్లా ఇస్తాము అన్నారు. అంటే ఏంటి, అక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్టోలన్, ఎక్కడో మిస్సింగ్ అయిపోతారు. వీ హ్యావ్ రిపోర్టెడ్ ఆన్ మదర్స్ ఆల్సో, వాళ్ళ పిల్లలు అక్కడ, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎనఫ్, అట్లా ఒక బేబీ, ఐ రిమెంబర్ అర్జున్ ఒక బేబీ నీలోఫర్ దగ్గర పోయాడు, ఇప్పటిదాకా తెలియలేదు. మేము ఇంత జెన్యున్గా దాన్ని ట్రై చేసినా ఎప్పుడు దొరకలేదు. సో పిల్లలు ఇట్లా కిడ్నాప్ అవుతున్నారు హాస్పిటల్స్ నుంచి, అక్కడ నుంచి మీకు సప్లై ఉంది, డైరెక్ట్గా క్లినిక్స్ నుంచి సప్లై ఉంది, ట్రైబల్ హ్యామ్లెట్స్ నుంచి సప్లై ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇన్ టుడేస్ తెలంగాణ కాదు, ఇట్ మస్ట్ బి హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. మనకి ఇది తెలుసు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లా మేము సెటప్ చేసి కూడా వాళ్ళని పట్టుకున్నాము, మనీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు, వాళ్ళ బేబీ మాకు ఇచ్చేటప్పుడు అది పట్టుకున్నాము. ఇంకొకసారి బుకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేడీ అనమాట, అక్కడ షీ ఈవెన్ యూస్ టు బి ఎ సర్పంచ్ ఇన్ దట్ ఏరియా, షీ వాజ్ అ ఫార్మర్ సర్పంచ్, కానీ షీజ్ అ గుండా. తనకు మేము అట్లా చేసేటప్పుడు నాతో వచ్చిన యాక్టివిస్ట్, చాలా మంచి యాక్టివిస్ట్ ఉండేవారు. అన్ఫార్చునేట్లీ హీ డైడ్ ఆఫ్ కరోనా, అచ్యుతరావు గారు అని, వెంట్ విత్ మీ ఆన్ దట్ జెన్యూన్ ఆపరేషన్. ఆయన మాట్లాడేటప్పుడు మీ 30,000 మాట్లాడుకుంటే, ఆయన మీకు ల్యాండ్ కూడా ఇస్తామండి, మాకు బేబీ ఇస్తే ల్యాండ్ ఇస్తామంటే, ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆమెకు చాలా డౌట్ వచ్చేసింది అనమాట. హీ సెడ్ ఐ విల్ గివ్ యూ అ గోల్డ్ రింగ్, మీరు మాకు బేబీ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వాలి, మాకు చాలా సంతోషంగా ఉంది, మా ఇంట్లో బేబీ లేదు కదా అందుకని ఇస్తాము అంటే, తనకు చాలా డౌట్ వచ్చేసింది. అప్పుడు మమ్మల్ని చెక్ చేసింది, కెమెరాస్ పట్టుకొని. దెన్ షీ హెల్డ్ అస్ ప్రిజనర్ దేర్. అక్కడ తనకి ఏంటని అర్థం కాలేదు, బట్ షీ హెల్డ్ అస్ ప్రిజనర్ ఇన్ దట్ ప్లేస్, లోపల పెట్టేసింది అనమాట. దెన్ మా ముందు సినిమాటిక్గా అనిపించింది అనమాట. అప్పుడు తన ముందు అన్ని హెంచ్మెన్, షీఈస్ ద లేడీ డాన్,
హెంచ్మెన్ ఎవరినో తెచ్చి కొట్టడము, మా ముందు వాళ్ళని ఏదో కోర్సివ్ యాక్షన్ లాగా అట్లా మమ్మల్ని థ్రెటన్ చేయడానికి కోసం అదంతా చేసింది. తర్వాత షీ టుక్ అవే మా గ్యాడ్జెట్స్ తీసేసుకుంది. కానీ దానిలో ఏమైందంటే ఫోన్లో కమిషనరు వాళ్ళు ఉండేటప్పటికి వీళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని తెలిసింది. తనకు అర్థం కాలేదు ఏమైంది అన్నది, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ అండ్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ అనేది అర్థమైంది. దెన్ త్రూ దాట్ వీ కాంటాక్టెడ్ సంబడి అండ్ దెన్ ఏదో నెగోషియేట్ చేసి షీ లెట్ us ఆఫ్ ఫ్రమ్ దట్ డే. షీ వైప్డ్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ ఫోన్స్. అన్ని వైప్ చేసి తర్వాత 3 days తర్వాత డెలివరీ ఇచ్చింది ఫోన్ది, బికాస్ షీ ఈజ్ అఫ్రేడ్. బట్ టెక్నాలజీ ఇస్ సచ్, మేము అది వీ వర్ ఏబుల్ టు రివైవ్ ఇట్, we retrieved it and we carried that story also. In fact, that was recognized for an Asian TV award anamata. That sting was good, but only to say that అంటే ఇన్ని మనం పాలసీస్ తెచ్చినా దానికి ఎక్కడో అక్కడ ఒక ఫాలోఅవుట్ ఉంటుంది, ఒక దెర్ ఇస్ అ వే అవుట్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ అన్నట్టు లైఫ్ టీచర్స్ యూ దోస్ లెసన్స్ అన్నమాట. ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్, రోమాంచితం అంటాం మేము. జర్నలిస్టులకి డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, అసంతృప్తులు, చాలా చాలా అసంతృప్తి ఉంటుంది. ఒక్కసారి మనం ఇది చేద్దాం అనుకున్నామే, చేయలేకపోయామే, లేకపోతే ఇది చేస్తే ఈ విధంగా అవమానం పాలయ్యామే అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి వస్తుంది. ప్రతి వాళ్ళకి ఉంటుంది అది, ఇంక్లూడింగ్ మీ. సో అలాంటిది ఏమన్నా ఉంటాను ఇంకో అంటే పింగళి వెంకయ్య మనకందరికి నేమ్ తెలుసు, నేషనల్ ఫ్లాగ్ని డిజైన్ చేసిన ఆయనని మనం అనుకుంటాం. ఐ రిమెంబర్ కొన్ని సంవత్సరాల ముందు ఒక లేడీ ముందుకు వచ్చారనమాట. ఏమన్నారంటే తన డాటరు అటర్ పావర్టీలో ఉన్నాను, అసలు నాకు ఎవరు ఏం హెల్ప్ చేయలేదు, రికగ్నిషన్ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అదంతా షీ సెడ్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి, ఫోటోగ్రాఫ్స్ లేవు, ఇది లేవు, అవి లేవు, అన్నీ ఎవిడెన్స్ అట్లా ఏం లేదు అంది. మేము స్టోరీ క్యారీ చేసాము విత్ సమ్ బిట్ ఆఫ్ విజువల్స్ సపోర్ట్ అండ్ తను ఎట్లా ఉంది అన్నదంతా. తర్వాత ఇక్కడ మినిస్టర్స్ బండారు దత్తాత్రేయ గారు వాళ్ళంతా కూడా రిపబ్లిక్ డేకి తనకి పిలిచి August 15th అనుకుంటా, August 15th తనకి పిలిచి ఫంక్షను అదంతా కూడా చేద్దాము అన్నట్టు ప్రోగ్రామ్ అనమాట ఆఫ్టర్ అవర్ స్టోరీ. దెన్ ద రియల్ ఫ్యామిలీ ఆఫ్ పింగళి వెంకయ్య కేమ్. దే సెడ్ తనకు మాకు అసలు ఏం సంబంధమే లేదు, తను ఇట్లా కథ కట్టింది అండ్ ఇట్లా ఏదో దానికోసం అన్నట్టు చెప్పిందనమాట. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, బికాస్ వెరీ ఆఫెన్ మనం ఒక ట్రస్ట్ తోటి వెళ్తాము, చాలా ఒకటి చెప్పేది దానికి అన్నిటికీ ప్రూఫ్ కావాలని అడగలేము, అన్ని విషయాల్లో అడగలేము కదా. కొన్ని విషయాల్లో యూ క్యాన్ సే దట్ దెర్ షుడ్ బి ట్రస్ట్ అనుకొని చేశాం. తర్వాత నాకు ఫోన్ చేసింది. ఐ సెడ్ నేను మీతో మాట్లాడాను, నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను, బికాస్ సారీ చెప్పడానికి కోసం తను చేసింది. నేను ఇట్లా నాకు చాలా డెస్పరేట్ ఉండే అందుకని అంటే ఐ సెడ్ నో, నాకు ఇవి నచ్చవు అని తర్వాత. బట్ ఇట్ వాస్ అ ఎంబారసింగ్ సిచ్యువేషన్ వేర్ యూ డిడ్ అ రాంగ్ స్టోరీ అండ్ పుట్ ఇట్ అవుట్ అన్నది. జర్నలిజంలో చాలా మటుకు ప్రెషర్ ఆఫ్ న్యూస్ కాబట్టి, బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఏదో ఒకటి యూనో అందరూ చెప్తున్నారు. ఇంత ఒక యాక్సిడెంట్ ఇక్కడ మన ఫ్లైఓవర్ దగ్గరే, పంజగుట్ట ఫ్లైఓవర్ అనుకోండి, ఒకసారి పడిపోయింది కొన్ని సంవత్సరాల ముందు. అప్పుడు వేరే వాళ్ళు 5 అంటున్నారు డెత్, 10 అంటున్నారు డెత్, అది ఇది అని అనేటప్పటికి మనకి ప్రెషరు, ఆ టైంలో ఏం చెప్తామని తెలియకుండా ఒక్కొక్కసారి చెప్పేసేయచ్చు. బట్ ఇలాంటి లెసన్స్ మనకేం చెప్తాయంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ జెన్యూన్గా ఉండాలి మనము. అందుకని కొన్ని బ్రాండ్స్ మనం ఇప్పుడు కూడా నమ్ముతాం కదా, బ్రేకింగ్ న్యూస్ హాట్గా ఉండే బ్రేకింగ్ న్యూస్ కాకుండా క్రెడిబుల్గా ఉండాలి అన్నది, అది ఎప్పుడు మాత్రం మనం తలలో పెట్టుకోవాలి యాజ్ జర్నలిస్ట్. అండ్ ఏది ఎవరు చెప్పినా తర్వాత దాన్ని ఎంత మనము సమ్ పీపుల్ ఇప్పుడు కూడా సమ్ వెరీ హై ప్రొఫైల్ పర్సన్ తక్కువ చెప్పినా పర్లేదు కానీ కరెక్ట్గా చెప్తే బెటర్ కదా అన్న ఒక మేబీ ఇట్స్ కన్జర్వేటివ్ మన జనరేషన్ ప్రిన్సిపల్ ఏమో, కానీ అది ఆ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వడం అన్నది చాలా నేర్చుకున్నాను. ఆ పింగళి వెంకయ్య ఇన్సిడెంట్ తర్వాత ఐ థాట్ ఇంకా కూడా మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో అన్నది. మీరు డిసప్పాయింట్మెంట్స్ అన్నారు, చాలా విషయాలు మనకి స్కామ్స్ అన్నవి అట్లాంటివి తెలియవస్తాయి, కానీ దానికి యాక్సెస్ లేకపోవడం వలన మనము దాన్ని చెప్పలేకపోతాం. మెనీ ఆఫ్ దోస్ స్టోరీస్ మీరు ఏదో ఒకటి స్కామ్ జరుగుతుంది, మనం దాని గురించి రాస్తామనుకోండి, పేర్లు రాయకుండా రాస్తాం, ఎందుకంటే మనకు తెలుసు ఇది డిఫమేషన్ అవుతుంది, కోర్టులో కేసు వెళ్ళొచ్చు, యూ షుడ్ బి ఏబుల్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్ అన్నది.
చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వాళ్ళు మనల్ని అంటారు, మీరు అది అన్నారు కదా తర్వాత వదిలేశారు, యూ మస్ట్ హ్యావ్ ఈటన్ సమ్ మనీ, మీకు ఇచ్చి ఉంటారేమో, అట్లా అట్లా అలిగేషన్స్ పెడుతూ ఉంటారు. దాన్ని మనము చాలా హర్ట్ అయ్యామంటే దానికి ఏం చేయలేం. ఇప్పుడు సమ్ కేసెస్ అబ్యూస్ ది కేసెస్ ఉండొచ్చు, దానిలో కూడా మనం పేర్లు బయట పెట్టలేము, ఎందుకంటే మనకు ప్రూఫ్ ఉన్నదాకా మనం పెట్టలేము. అండ్ సమ్ టైమ్స్ రిసోర్సెస్ అండ్ యాక్సెస్ ఉండదు, దానిలో చాలా డిసప్పాయింట్ అవుతాం. మనం ఒక స్టోరీ చేయాలి అనుకున్నాము, ఇది జెన్యున్ ఫ్రాడ్ ఉంది అని తెలుసు, కానీ అక్కడ దాకా వెళ్ళి చేయడం అన్నది కుదరదు. దట్స్ వై ఐ సమ్టైమ్స్ థింక్ మనం రోడ్ సైడ్ కరప్షన్, కానిస్టేబుల్ కరప్షన్ కాదు, అట్ ద హై లెవెల్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, దానికి ఏమైనా మీనింగ్ ఉంది. కానీ చిన్న చిన్నగా ఉన్న కరప్షన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పోజ్ సంబడి హూ ఇస్ అ మినిస్టర్ హూ టుక్ ఏ కిక్ బ్యాక్ అనుకోండి, దానికి డూ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్పోజ్ సంబడి స్మాల్ జస్ట్ బికాస్ ఆయన నా కంట్రోల్లో ఉంటాడు, నేను చేయగలుగుతాను, ఆయన ఏం చేసినా నాకేం కాదు అన్న ఒక ధైర్యంతో వీళ్ళని చేస్తాం కానీ వాళ్ళని చేయగలుగుతున్నామా అన్న ప్రశ్న ఎప్పుడు నేను ఐ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఓన్లీ దెన్ ఐ డూ ద స్టోరీ. అందరూ అడుగుతారు, మామూలుగా చీప్గా ఉంటుంది క్వశ్చన్, చాలా చీప్గా ఉంటుంది. ఏంటంటే రాబోయే జర్నలిస్టులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కానీ వ్యాలిడ్ క్వశ్చన్ కదా అది, చీప్గా ఉన్నా కానీ వ్యాలిడ్ క్వశ్చన్. సో కాబట్టి నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు పీపుల్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్? మీరు మీ పనిని చాలా సీరియస్గా తీసుకోకండి, మిమ్మల్ని చాలా సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా ఉంటే మినిస్టర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, అందరూ మీతో బాగానే మాట్లాడతారు, మిమ్మల్ని ఏదో రెస్పెక్ట్ ఇచ్చేలాగా అన్ని చోట్ల వెళ్తున్నారు, మిమ్మల్ని ఓకే అంటారు, రెస్పెక్ట్ ఇస్తారు, ఏదో కూర్చోబెడతారు, ఏదో ఒకటి అట్లీస్ట్ దే మే నాట్ టాక్ టు యూ, అంతైనా చేస్తారు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు, ఎందుకంటే అది మీకు జెన్యున్గా వాళ్ళు వాళ్ళ రిగార్డ్ తోటి చేస్తున్నారు అని ఎప్పుడు ఏ జర్నలిస్టు అనుకోవద్దు, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. కానీ మీ వర్క్ని మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. అందరూ అంటారా ఏముంది ఇప్పుడు సినిసిజం, మీరు చేసే పనితోటి ఏమైనా చేంజ్ వస్తుందా, ఏమైనా దునియా చేంజ్ అయిపోతుందా, పొలిటీషియన్స్ కరప్షన్ ఆగిపోతుందా అంటారు. కానీ మీరు ఆ జెన్యున్ మీ వర్క్ చాలా ఇంపార్టెంటు, మీరు ఒక పిల్లర్ ఆఫ్ సొసైటీ అన్నది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ వర్క్ ఇంపార్టెంటు, ఎవరు దాన్ని తిరస్కరించినా, దాన్ని చిన్న చూపు చూసినా మీరు మాత్రం దాన్ని చూడొద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్క్. మీరు చేసేది యు ఆర్ ఎ పిల్లర్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ టైంలో కూడా అందరు అడిగారు మమ్మల్ని, ఇట్లా ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు, మల్లెపల్లి ఎందడం, అప్పుడు ఫస్ట్ వేవ్లో అంటున్నాను, అప్పుడు కూడా హాస్పిటల్స్ ఓవర్ యాక్షన్ ఎందుకు, ఎవరికి ప్రూవ్ చేయదలుచుకున్నారు, మీరేంటి పెద్ద హీరో అని ప్రూవ్ చేయదలుచుకున్నారా? ఇంట్లో కూడా అంటారు ఒక్కొక్కసారి, దే విల్ సే, అంటే వెన్ దెర్ ఇస్ అ థ్రెట్ టు యువర్ లైఫ్ దే విల్ సే ఇఫ్ యూ గెట్ ద పాండమిక్ హోమ్, వైరస్ ఇంటికి వస్తే మళ్ళీ జవాబుదారు ఎవరు? పేరెంట్స్ ఉన్నారు, ఇన్లాస్ ఉన్నారు, పాప ఉంది, ఎవరైనా ఫ్యామిలీకి రావచ్చు కదా, ఇంత చేస్తే చాలదా అని అంటారు. కానీ అదొక బాధ్యత అన్నది మీరు జర్నలిస్ట్గా ఉంటే మీకు ఉంది. సో వేరే వాళ్ళది అనుకోకపోవచ్చు, కానీ ఇప్పుడు జస్ట్ లైక్ మనము ఆర్మీని అంటాం కదా, ఫ్రంట్ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక డ్యూటీ ఉంది బియాండ్ వాట్ ఎ నార్మల్ సిటిజన్ హ్యాస్. అట్లాగే మన జర్నలిజం కూడా అదే, బికాస్ మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు జనాలకు, ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పే ఒక పొజిషన్లో మీరు ఉన్నారు. అది చాలా ఒక బాధ్యత కలిగిన ఒక విషయం. కాబట్టి చిన్న స్టోరీ అయినా, నేను పెద్ద పాలిటిక్స్ అనట్లేదు, చీఫ్ మినిస్టర్ గురించి అనట్లేదు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిపోర్టింగ్ ఎ స్మాల్ స్టోరీ ఆఫ్ ఎ స్కూల్ ఓపెనింగ్ ఆర్ నాట్ ఓపెనింగ్ వర్కింగ్ అనుకోండి, ఆ స్టోరీ కూడా మీ అదే సిన్సియారిటీ తోటి చేయాలి, అదే ఒక జెన్యున్ ఫీలింగ్ తోటి చేయాలి. దెన్ ఓన్లీ యువర్ జర్నలిజం ఈజ్ మీనింగ్ఫుల్, అండ్ దెన్ ఓన్లీ అది చిన్న విషయం కాదు. ఎందుకంటే జర్నలిజం తోటి ఇప్పుడు అన్ని మీడియా హౌసెస్లో కార్పొరేట్ మనీ ఉంది, పొలిటికల్ మనీ ఉంది, కాబట్టి ఎవరు కూడా న్యూట్రల్ కాదు అనుకుంటారు. మీకు లిమిటేషన్స్ ఉండొచ్చు, బట్ ఇన్ దాట్ లిమిటేషన్ మీరు చేసేది పని జెన్యున్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే మీ ఇండివిజువల్ క్రెడిబిలిటీ అండ్ జర్నలిజంకు ఉన్న విలువ, అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని చోట్ల కాంప్రమైజ్ అని మనం అనుకుంటే, పొలిటికల్ పార్టీస్ కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటే, కొన్ని వాయిసెస్ కావాలి కదా జెన్యున్గా ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు. మనం ఇప్పుడు కూడా అనుకుంటాం దట్ బ్యూరోక్రాట్ జెన్యున్గా చేశారు ఆయన పని కాబట్టి ఇది జరిగింది, ఏదో మంచి పని జరిగింది అన్నది. వెదర్ ఇట్ ఇస్ కమ్యూనల్ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు మనము, లేకపోతే
చాలా ఇన్స్టెన్సెస్ మనకు వస్తూనే ఉన్నాయి. మావోయిస్ట్ అనుకోండి, వాళ్ళని టెర్రరిస్ట్ అని కొంచెం మంది అనుకోవచ్చు, కొంచెం మంది వేరే ఐడియాలజీ వాళ్ళు అనుకోవచ్చు. వైలెన్స్ని రెండు విధాల్లో మనం సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ స్టోరీస్ చెప్పడం, ఆ వ్యూ పాయింట్ చెప్పడం కూడా సొసైటీకి ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీరు వింటేనే, దానికి ఒక స్పేస్ ఇస్తేనే మీకు ఎక్స్ప్లోడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి వాయిసెస్, ఎంత డైవర్సిఫైడ్ వాయిస్ ఉంటే మీ రిపోర్టింగ్లో అంత మంచిది, సొసైటీకి మంచిది. ఎందుకంటే అందరికీ ఒక అవుట్లెట్ దొరుకుతుంది. అండ్ ఈవెన్ ఫర్ దోస్ హు ఆర్ గవర్నింగ్, వాళ్ళకు కూడా ఇది ఇష్యూస్, దీని మీద మనం ఫోకస్ పెడితే బాగుంటుంది, జనాల్లో ఇది ఉంది అన్న విషయము మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ముంబై తాజ్కి సంబంధించినటువంటి 2008లో తాజ్కి సంబంధించిన టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా బర్ఖదత్ పాత్ర చాలా వివాదాస్పదమైంది. ఆ డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తులకి విషయాలన్నీ తెలిసిపోయినాయి. దానివల్ల ఒక ప్రాణం నష్టపోయింది, ఒక ప్రాణం పోయింది ఆఫీసర్కి పోలీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి. ఇదంతా అందరికి తెలిసింది. సో దీన్ని ఎలా మీరు చూస్తారు? వన్, కార్గిల్ వార్ అయినా కానివ్వండి, తర్వాత ఇట్లాంటి టెర్రర్ అటాక్స్ అయినా చాలా సెన్సిటివ్ రిపోర్టింగ్ ఉండాలి అన్నది తెలిసిన విషయమే. ఎంత స్పీడ్లో జర్నలిజం గ్రో అయిందంటే దానికి తగిన ఒక సర్కమ్స్టాన్షియల్ ఒక సేఫ్ గార్డ్స్ అన్నది దాంతో పాటు రాలేదు. ప్రొఫెషనల్స్ అంతా సడన్గా వచ్చారు. చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేకుండానే, ఇప్పుడు ఇంకా కూడా అంటున్నాను, దే ఆర్ జస్ట్ బీయింగ్ థ్రోన్ ఇన్ టు ఇట్ అండ్ లైవ్లు జరుగుతున్నాయి. దానిలో చాలా కాస్ట్లీ మిస్టేక్స్ సమ్టైమ్స్ కావచ్చు. అది చాలా అన్యూజువల్ ఒక సర్కమ్స్టాన్స్. మీరు మాట్లాడింది కూడా ఒక టెర్రర్ అటాక్ అయ్యేటప్పుడు మనం ఎట్లాంటి రిపోర్టింగ్ దానిలో చేయాలి అన్నది. లైవ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ద ప్రెషర్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ సెవరల్ అవర్స్ నాన్ స్టాప్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. అండ్ చాలామంది మనల్ని జోక్గా అంటూ ఉంటారు, ఒకటే వార్త వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ అంటారు. ఫ్రెష్ కాంటెంట్ తేవాలి, ఇన్ఫర్మేషన్ తేవాలి, అండ్ జెన్యూన్గా ఉండాలి, క్రెడిబుల్గా ఉండాలంటే ఎంత పెద్ద ఛాలెంజ్ అని వర్కింగ్ జర్నలిస్ట్ లైక్ యూ అండ్ ఐ నో. అండ్ మీరు లైవ్లోనే ఉన్నప్పుడు ఎంత మీకు ఫీడ్బ్యాక్ తీసుకోగలుగుతారు, ఫోన్లో అయినా ఎక్కడైనా. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో దే క్యాన్ బీ సమ్ మిస్టేక్స్, కానీ దాని నుంచి చాలా లెర్నింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ, సిఐఎస్ఎఫ్ అలాంటి, ఆర్ ఈవెన్ ఎన్పిఏ, అక్కడ లెక్చర్స్కి వెళ్తున్నప్పుడు కూడా నేను అంటాను, యూ హ్యావ్ టు కోఆప్ట్ జర్నలిస్ట్ ఇన్ టు దీస్ సిచ్యువేషన్స్, బికాస్ అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్లాంటి దానిలో ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండాలి రిపోర్టింగ్కి అన్నది కూడా మనము వీ హ్యావ్ టు అగ్రీ. దే ఆర్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు బీబీసీ లాంటి ఛానల్స్ ఉన్న చోట ఇట్లాంటివి చాలా ఎస్టాబ్లిష్డ్గా ఉన్నాయి. మన దగ్గర యాక్చువల్లీ వీఆర్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్నలిజం, స్టాండర్డ్స్ అండ్ ఎథిక్స్ అండ్ ఆల్ దట్, లార్జ్లీ వెరీ గుడ్ ఎట్లా పని చేస్తాము అన్నది. బట్ ఇవన్నీ లెర్నింగ్స్ మనకు ఫర్ ఫ్యూచర్ టైమ్ అబౌట్ సేయింగ్ వాట్ షుడ్ నాట్ బి డన్ అండ్ వాట్ షుడ్ బి డన్. లైక్ వెరీ బిగ్ సైక్లోన్స్ అనుకోండి, whether it is a Orissa cyclone, I've been there. That was 20 years ago. And now also recently, just 2 years ago, when a cyclone happened, I and my camera person Nagraj, and this is a teamwork. Television is a teamwork. Always, that is a very important part of it. That, the crew and everybody else cooperating with you. Of course, then we used to go with పెద్ద ఓబీ వ్యాన్లు అవి ఉండేవి. ఇప్పుడు ఒక చిన్న మొబైల్ ఫోన్ తోటే అదంతా అయిపోతుంది. కానీ మనతో పాటు ఒక కెమెరా పర్సన్ ఉండేటప్పుడు వచ్చే ధైర్యము వేరేలాగా ఉంటుంది. అండ్ ఇద్దరికి కొంచెం పిచ్చి ఉండాలి. అంటే ఇట్లాంటి స్టోరీస్ చేయాలి, ఎక్కడో వెళ్ళాలి, వెళ్ళిపోదాము, ప్యాషన్. దట్ ప్యాషన్ ఉంటేనే జరుగుతుందన్నమాట. వాళ్ళకు కూడా కొంచెం రిలక్టెంట్ ఉంటే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ ద వర్క్ దట్ యూ డూ. సో దిస్ ఇస్ లార్జ్లీ అ టీమ్ వర్క్. అండ్ సైక్లోన్స్ కవర్ చేసేటప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళిపోవాలా, వెళ్ళొద్దా? ఇప్పుడు మాకు అట్లాంటి ఒక పరిస్థితి వచ్చింది. మేము ఒరిస్సాలో ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా మేము ఒక పెద్ద వెహికల్లో ఉన్నాము. స్పీడ్ ఆఫ్ విండ్ వాస్ మోర్ దెన్ 100 km/h. పూరిలో సెంటర్ అందరు టూరిస్ట్ని పంపించేశారు. మేము అటువైపు వెళ్తున్నాము, హైవేలో వెళ్తూనే ఉన్నాము అనమాట. 20 years ago వెళ్ళేటప్పుడు అస్సలు కమ్యూనికేషన్ లేదు. వాపస్ వచ్చి మేము ఫస్ట్ క్రూ టు రీచ్ పారాదీప్. అప్పుడు 10,000 people డైడ్ ఒరిస్సా సూపర్ సైక్లోన్లో. అండ్ నవ్ అగైన్ వెన్ వీ వెంట్ బ్యాక్, టెక్నాలజీ ఇస్ దేర్. అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. పని కూడా చేసింది, అట్లాంటి ప్లేస్ పని కూడా చేసింది. మరి మేము ఇట్లా ఓపెన్ చేసి రిపోర్ట్ చేసేటప్పుడు మా డోర్ ఎగిరిపోయింది. ఒకవైపు ద డోర్ జస్ట్ కేమ్ ఆఫ్, అండ్ టు బ్యాలెన్స్ ద స్పీడ్ ఆన్ ది అదర్ సైడ్ ఆ డోర్ కూడా ఓపెన్ చేసుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ వీ థాట్ దిస్ ఇస్ లిటిల్ ఫూలిష్. అంటే వెళ్ళేటప్పుడు బ్రేవ్గా ఎక్సైటింగ్గానే ఉంటుంది, కానీ తర్వాత ఏదో ఒకటి
అండ్ వీఆర్ చూస్తున్నాం అన్ని ఉంటాయి. చోట్ల చెట్లు మేము వచ్చేటప్పుడు కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అనమాట. ఒక బిల్డింగ్ కింద ఉన్నాము, ఆ బిల్డింగ్ కూడా పడిపోయే పరిస్థితి, అట్లాంటి పరిస్థితులు దే ఆల్ కేమ్ డౌన్. అక్కడ కింద ఉన్నారు, ఎప్పుడు పడిపోతుందో ఏమో అని. అండ్ వెహికల్స్ రోడ్లో ఉంటే అట్లా మూవ్ అయిపోతున్నాయి. అట్లాంటి స్పీడ్స్లో వెదర్ ఇట్ వాస్ సైక్లోన్ హుద్హుద్ ఆర్ దిస్ సైక్లోన్ ఫనీ, ఆల్ ఆఫ్ దెమ్ వీ కవర్డ్. అలాంటి టైంలో ప్రోటోకాల్స్ మనకు కావాలి. ఏది కరెక్టు, డ్రామా టెలివిజన్ బ్రింగ్స్ యూ టు యువర్ డ్రాయింగ్ రూమ్ అనుకుంటాం, కానీ దానిలో కూడా ఒక వాట్ ఈస్ టు బి డన్, వాట్ ఈస్ నాట్ టు బి డన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లాగే నరేటివ్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక నరేటివ్ ఇస్తూనే ఉంటుంది, మనము దాన్ని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఇన్ అ కమ్యూనల్ యాంగిల్ ఆర్ ఇట్స్ ఎ టెర్రర్ యాంగిల్, ఏమైనా ఉండొచ్చు. ఆ స్పేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ అంటే జర్నలిస్ట్. అంత సీనియర్ బర్కాకి ఆ మాత్రం అనుభవం లేదా, ఎందుకు అలా జరిగిద్ది అనేది నా క్వశ్చన్ యొక్క అంతరార్థం. ఎందుకంటే అది కూడా ఫస్ట్ టైం ద పర్సన్ షుడ్ నాట్ బికమ్ బిగర్ దెన్ ద న్యూస్. అది అర్థం చేసుకోవాల్సి ఉంది. పర్సనాలిటీ అన్నది అక్కడ కూడా చాలా రిపోర్టర్స్ ఉంటారు కదా, ఆ టైంలో అయినా ఎన్డీటీవీలో చాలా రిపోర్టర్స్ ఉన్నారు కదా. యూ కెన్ గివ్ ఛాన్స్ టు అదర్స్ ఆల్సో టు కమ్ దేర్. యు ఆర్ ఆక్యుపైయింగ్ సెంటర్ స్టేజ్. అది కూడా దర్ ఇస్ అ హ్యూమన్, షీస్ అన్ ఎక్సలెంట్ రిపోర్టర్. దాని తర్వాత కోవిడ్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎక్కడ అండర్స్టాండింగ్ ఏముండాలంటే యు ఆర్ ఆల్సో హ్యూమన్ అండ్ యూ విల్ మేక్ మిస్టేక్స్. అండ్ దేర్ ఫోర్ అందుకనే మన దానిలో ఒక గేట్వే అంటాం కదా, అది అక్కడ ఏ ఎర్రర్ ఉందో దాన్ని స్టాప్ చేయడానికి మనకు న్యూస్ పేపర్స్ ఆర్గనైజేషన్స్లో ఒక డెస్క్ అన్నది ఉంటుంది, ఎడిటర్స్ అన్న వాళ్ళు ఉంటారు. వెన్ ది ఎడిటర్ బికమ్స్ ద రిపోర్టర్, దెన్ దెర్ ఇస్ నో వన్ ఎల్స్ టు స్టాప్ ఇట్ కదా. అది డేంజర్ ఆఫ్ టెలివిజన్. దట్స్ అ డేంజర్ ఆఫ్ టెలివిజన్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపన్డ్, బట్ ఇట్ హ్యాపన్డ్. దెర్ ఆర్ లర్నింగ్స్ ఫ్రమ్ దేర్. చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయాలు, సర్ప్రైజింగ్ ఇష్యూస్ ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్ యూ హ్యావ్ షేర్డ్ విత్ అస్. నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా కాలం తర్వాత ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేనేం మర్చిపోయాననే నాకు గుర్తొస్తున్నాయి. చాలా సంతోషం ఉమా. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్నలిస్ట్ డైరీ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది టు బి ఇంటర్వ్యూడ్ బై అ ప్రొఫెషనల్ లైక్ యూ. అది ఇట్స్ అ బిగ్ ఆనర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.